నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22, 23, 24 వాక్యాలు చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదువుదాం. మోషే ఎర్ర సముద్రము నుండి చదవండి తల్లి. జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారా నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా, చాలు. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. ఇంకొక మాట కూడా చదవండి. 3 వచనాలు చదవాలి మీరు. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 2 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. చాలు. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వాక్యం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వాక్యం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 వచనాలు చదువుకున్నాం. ప్రశాంతంగా కూర్చోండి. ఎవరు అటు ఇటు తిరగబాకండి. చక్కగా వినండి. మీరు కంగారు పడబాకండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 3 వచనాలు చదివాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 1, 2 వచనాలు చదివాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా 1 వచనాన్ని చదివాం. మరి చదివేటప్పుడు మీరు గమనించారో లేదో, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడింది నీళ్లు దొరకలేదు. 23వ వచనంలో నీళ్లు త్రాగలేకపోయారు. 23వ వచనంలో మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొన్నారు. ఇది నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వాక్యంలో వారికి త్రాగడానికి నీళ్లు లేకపోవడం వలన మోషేతో వాదించారు. ఏం చేశారు? మోషేతో వాదించారు. ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో వారికి త్రాగడానికి నీళ్లు లేకపోవడం చేత మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇప్పుడు నేను మీకు ఆర్డర్లో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మొదట చదివిన వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, వారికి నీళ్లు లేకపోవుట చేత మోషే మీద సణుగు కొన్నారు. మొదటిది. రెండవది, వారికి నీళ్లు లేకపోవుట చేత మోషేతో వాదించారు. మూడవది, వారికి నీళ్లు లేకపోవడం చేత మోషేకు విరోధంగా పోగయ్యారు. మీరు గనుక ఇక్కడ గమనించగలిగితే, అందరూ నన్ను చూడండి, అందరూ నన్ను చూస్తూ జాగ్రత్తగా గమనించండి. వింటున్నారా? మొదటేమో సణిగారు, రెండోది వాదించారు, మూడోదేమో అసలు వేరే అయిపోయారు. వేరే గుంపు ఒకటి తయారు చేసుకున్నారు.
మీరు గమనిస్తే సమస్య మొదట సనగడంతో మొదలైంది, తర్వాత వాదించడం అంటే గొడవలాగా మారింది. ఇక మూడోది గొడవ కాదు, అసలు విరోధంగా ఇంకొక గుంపు తయారైంది. అంటే సమస్య ఏమవుతూ వచ్చింది? పెరిగిందా? మొదట సనుక్కున్నారు, అంటే నోట్లో నుంచి సౌండ్ రాళ్ళ, లోపలే తిట్టుకున్నారు. రెండోసారి 17వ అధ్యాయంకి వచ్చేసరికి కొంచెం నోరు వచ్చింది, గొడవ పెట్టుకున్నారు, వాదించారు, కొంచెం గొడవ పెరిగింది. ఇక సంఖ్యాకాండానికి వచ్చేసరికి 20వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు వేరే గ్యాంగ్ ఒకటి తయారైపోయింది. ఒక విషయం చెప్పనా, వీళ్ళు సనగడానికి కారణం, వీళ్ళు వాదించడానికి కారణం, విరోధంగా ఒక గుంపు లేవడానికి కారణం చెప్పండి, మీరు చెప్పండి. నీళ్లు లేకపోవడం చేత. అందరూ చెప్పండి, ఏమి లేకపోవడం చేత? కొంచెం గట్టిగా చెప్పాలి ఈ పదాన్ని. అది నీళ్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో గొడవలు దేనికి ఉంటాయి ఎక్కువగా? 2 ఇళ్ల మధ్యలో దేని గురించి ఉంటాయి గొడవలు? మాట్లాడేది ఏంటండి? నీళ్ళ పంపుల దగ్గర గొడవే, వర్షం పడ్డప్పుడు ఈ సూరు నీళ్లు వాళ్ళ ప్లేస్లో పడ్డా, నీళ్లు లేనిపోని సమస్యలకు కారణం. కానీ అవే నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు. ఒక్క మాట చదివిన తర్వాత మన వాక్య భాగంలోకి వెళదాం. నేను సింపుల్గా చెప్పి ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారమవుతాయి. ఈ నది ఎక్కడికి పారునో సమస్తమును బ్రతుకును. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించారా? నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో నీళ్లు లేవు, గొడవలు స్టార్ట్ అయ్యాయి. యెహెజ్కేలు గ్రంథంలో నీళ్లు పారుతున్నాయి, జలచరాలు బ్రతుకుతున్నాయి, సమస్తం బ్రతికాయి. వీటన్నిటిని మించి స్టేజ్ మీదకి మానిటర్ లేదా? ఇందాటి నుంచి ఇదేనా బాబు మానిటర్ సౌండ్ పెట్టది? వీటన్నిటిని మించి ఈ నీళ్లు ఎక్కడికి పారుతున్నాయో అక్కడ సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అయిపోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఏ నీళ్లు మంచినీళ్ళు అవుతున్నాయి? హల్లెలూయా. ఏమండి, నీళ్లు లేకపోవడంతో గొడవలో, నీళ్లుంటే జీవం. ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఎక్కువ తీసేయండి. ఏమండి, నీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? తలలు పైకెత్తి నన్ను చూడాలి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను, శ్రద్ధగా వినండి. ఇంత అనుకూల వాతావరణంలో కూడా మీరు చాలా ఆసక్తిగా కూర్చున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మో, అసలు ఇంకోళ్ళు అయితే ఈ పురుగుల్లో ఇసుక్కొని వెళ్ళిపోతారు. మీ ఓపిక్కే దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. గట్టిగా కళ్ళు చెప్పండి. మీరు అంత ఆసక్తిగా కూర్చున్నారు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు పగలు, రేపు సాయంత్రం బ్లీచింగ్ పౌడరు, గమేషన్ కలిపి మొత్తం జల్లండి, పురుగులు తగ్గుతాయి. దీనికి లోపల, దీనికి బయట మొత్తం జల్లండి, కొంచెం పురుగులు తగ్గుతాయి. ఓకేనా? రైట్. గడికి ఒక స్మెల్కి రావు త్వరగా. కొన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక శ్రద్ధగా వినండి. సమస్య రావడానికి కారణము నీళ్ళే.
సమస్య పెరగడానికి కారణం కూడా నీళ్ళే. ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వాక్యపు లోతుల్లోకి వెళితే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, సంఘంలో సమస్యలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఏ సమస్యలకైనా కారణం నీళ్ళే. నీళ్ళు ఎక్కడ ఉండవో అక్కడ సమస్యలు వస్తాయి, సమస్యలు పెరుగుతాయి, పెరిగిన సమస్యలు తీవ్రమైపోతాయి. మొదటేమో లోపల సనిగారు. ఈ మోషే అనేవాడు మనల్ని ఎందుకు అనవసరంగా ఈజిప్టులో ఉన్నప్పుడే బాగుంది కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక్కడికి వచ్చే నీళ్ళు సరే కొన్ని నీళ్లు దొరికాయి అని అనుకుంటే ఏమో చేదుగా ఉన్నాయి, ఏమో తాగలేకపోతున్నాం అని సనుక్కుంటున్నారు. ఏమండి, రెఫీదీముకి వచ్చిన తర్వాత నీళ్లు లేవు. ఏమి లేవు? నీళ్లు లేవు. ఎప్పుడైతే నీళ్లు లేవో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏమండి, వాదనకు దిగారు. మోషేతో వాదిస్తున్నారు, దేవునినేమో శోధిస్తున్నారు, గొడవ పెట్టేసుకున్నారు. సంఖ్యాకాండానికి వెళ్ళేసరికి కాదేశు దగ్గరకు వచ్చేసరికి, కాదేశు బర్నియా దగ్గరకు వచ్చేసరికి అక్కడే ఏమండి ఏం జరిగింది? నీళ్లు లేకపోవడం చేత మీరు బాగా వినాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషేకు విరోధంగా ఒక గుంపు తయారైపోయారు. ఇంతకీ ఈ సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి? ఈ సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి? నీళ్లు రావాలంటే ఏం చేయాలి? అసలు ఇంతకు నీళ్ళు అంటే ఏమిటి? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నీళ్లు ఉండవో అక్కడ సమస్యలు ఉంటాయి. ఎక్కడ నీళ్లు కనబడవో, ఎక్కడ నీళ్లు దొరకవో, ఒకవేళ నీళ్లు ఉన్నా అవి త్రాగడానికి వీలు కలగదో అక్కడ సమస్యలు పెరుగుతాయి. మారాలో నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి వీల్లేదు. రెఫీదీంలో నీళ్లు లేవు, కాదేశులో కూడా నీళ్లు లేవు. ఇప్పుడు చెప్తాను చూడండి. నీళ్లు అనగా రెండిటికి సాదృశ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, నీళ్లు అనగా రెండిటికి సాదృశ్యం. ఒకటి నీరు అనగా దేవుని వాక్యం. హల్లెలూయా. నీరు అనగా ఏంటది? దేవుని వాక్యం. రెండవది నీరు అనగా పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యం. హల్లెలూయా. ఒకటి దేవుని వాక్యం ఎక్కడ ఉండదో అక్కడ సమస్యలు ఉంటాయి. విషయం అర్థమవుతుందండి? వాక్యం సమృద్ధిగా ఎక్కడ ఉండదో అక్కడ సమస్యలు ఉంటాయి. రెండు, ఎక్కడ పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ ఉండదో అక్కడ సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. అందుకని ఈ రోజున దేవుని పిల్లలు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళాలంటే నీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. అందరు చెప్పండి, దేన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి? నీళ్లను వెతుక్కుంటూ వెళ్ళాలి. గట్టిగా కళ్ళు చెప్పండి. నీళ్లు కనుక మనకి సమృద్ధిగా లభిస్తే మన సమస్యలు తీరినట్లే. మారాలో నీళ్లు ఉన్నాయి, అవి నిష్ప్రయోజనంగా ఉన్నాయి. మారాలో నీళ్లు ఉన్నాయి, అవి చేదుగా ఉన్నాయి. ఏమండి, కొన్ని స్థలాల్లో నీళ్లు వాక్యం ఉంటుంది, అది ప్రయోజనకరంగా ఉండదు. ఏదో వెళ్ళామా, వచ్చామా, విన్నామా, రాసుకున్నామా, వెళ్ళిపోయామా. ఒక మార్పు, ఒక పరివర్తన, ఒక పశ్చాత్తాపం ఇవి కలగవు. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఆ నీళ్లు అనే దేవుని వాక్యం ద్వారా నీ దాహము తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు బలపరచబడాలి. ఆ నీళ్లు దాహం తీరుస్తాయి. ఆ నీళ్లు మనలను శుద్ధీకరిస్తాయి, స్నానం చేపిస్తాయి, మనలను పరిశుద్ధపరుస్తాయి. ఒకటి నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. అందుకనే చాలా చోట్ల మనం గమనిస్తే పాటల దాకా బాగుంటారు, సాక్ష్యాల దాకా బాగుంటారు, వర్షిప్ దాకా బాగానే ఉంటారు, ఆరాధన దాకా బాగానే ఉంటారు. వాక్యం టయానికి వచ్చేసరికి ఇప్పుడు మొదలు పెట్టాడు, ఎప్పుడు ముగిస్తాడో అంటావు. అసలు ముందు వెంటనే ఆపరేషన్తో మొదలైపోద్ది. ఇక నువ్వు ఎప్పుడు మనసు పెట్టి వింటావు దేవుని వాక్యం?
అసలు దేవుడు మంచి మాట చెప్పాడు. ఏమంటాడు తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలి? అది మనస్సు పెట్టి వింటే ప్రతి మాట ఆశీర్వాదమే. ఇంకొంతమంది వింటారండి, వాక్యం వింటారు. నన్ను చూడండి, చెప్తా. ఇన్న దగ్గర నుంచి ఏం ఆలోచిస్తారో తెలుసా? ఈ పాయింట్ ఎవరికైతే సెట్ అవుద్ది, వీళ్ళు ఏమనుకుంటారంటే నా కోసం పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం నన్ను ఎంత సరి చేసిద్ది, ఈ వాక్యం నన్ను ఎంత ఇది అనుకోరు. ఈ పాయింట్ ఎవరికి? ఇక చూడండి, ఇక ఈరోజు ఎవరైతే రాలేదు వాళ్ళని చూసి, అమ్మాయి నువ్వు అసలు నేను రాలేదు కానీ వాక్యం అంతా నీదే. ఏంటది? వాక్యం అంతా నీదే. మరి నువ్వెందుకు వచ్చినట్టు? నిజంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు శ్రద్ధ పెట్టి మనస్సు పెట్టి వింటే ప్రతి మాట నీకోసమే అన్నట్లు ఉంటుంది. నువ్వు అనాలోచనగా విన్నావు అనుకో వాక్యం, అది నీకు నిష్ప్రయోజనంగా ఉంటుంది. ఇక్కడ మారాలో నీళ్లు ఉన్నాయి కానీ అవి ప్రయోజనకరంగా లేవు. మారాలో నీళ్లు ఉన్నాయి కానీ అవి త్రాగడానికి వీలు లేదు. ఇప్పుడు ఆ నీళ్లు త్రాగాలంటే మోషే దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. ఆ సమస్య తీరాలంటే మనం ఏం చేయాలి? నేను 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను త్వరగా ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఆ నీళ్లు త్రాగడానికి ప్రయోజనకరంగా మార్చబడాలి. మన ఆత్మదాహం తీర్చబడాలి, మన అవసరాలు తీర్చబడాలి, మన సమస్యలు తీర్చబడాలి, మన కుటుంబాల్లో సమృద్ధి, మన కుటుంబాల్లో దీవెన, మన కుటుంబాల్లో ఆశీర్వాదం కలగాలంటే మనమేం చేయాలి అని కొంచెం వాక్యపు వెలుగులో మనం గమనించగలిగితే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మోషే గారు మొర్ర పెట్టాడు. మొర్ర పెడితే యేసయ్య ఏమన్నాడు? మారాలో ఏమేయమన్నాడు చెప్పండి. మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి, దాంట్లోకి ఏమేయాలట? దేవుడు ఒక చెట్టును చూపించాడు. అందరూ చెప్పండి, ఏం చూపించాడు? ఒక చెట్టును చూపించి, ఇదిగో నాయనా ఈ చెట్టును తీసుకొని వెళ్ళి. ఎప్పుడైతే ఈ చెట్టుని ఆ నీళ్ళలో వేస్తారో ఆ నీళ్ళు ఏమైపోతాయి? మాట్లాడాలి. హల్లెలూయా. అందుకని ఈ నీళ్ళల్లో ఏముండాలా? చెట్టు అనగా యేసయ్యకు సాదృశ్యం. యెషయా గ్రంథకర్త అంటాడు, యేసయ్యని గురించి ప్రవచనం చెప్తూ, అతడు ఎండిన నేలలో లేత మొక్కవలే. హల్లెలూయా. ఈ చెట్టు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య. ఆమేన్. ఆయన నీ జీవితంలోకి రావాలి, ఆయన నీ హృదయంలోకి రావాలి, ఆయన నీ ఇంటిలోకి రావాలి. యేసయ్య ఎవరి జీవితంలోకి అయితే వస్తాడో, యేసయ్య ఎవరి హృదయంలోకి అయితే వస్తాడో, ఏమండి, వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వాళ్ళ స్థితిగతులు మార్చబడతాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు మతకర్త కాడు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసయ్య ఎవరో తెలుసా? మతాలు మార్చేవాడు కాడు, మనస్సును మార్చేవాడు. హల్లెలూయా. యేసయ్య మతాలు మార్చడు కానీ మనిషిని మనిషిగా మారుస్తాడు. ఆమేన్. అందుకని ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్మక మునుపు సారా కొట్ల వెంబడి తిరుగుతాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్మక మునుపు ఎవరిని వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతాడు. ఒక వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించక మునుపు ఎవరిని అక్రమ సంబంధాలలో కొనసాగుతాడు, దురలవాట్లకు బానిసగా మార్చబడతాడు. అదే వ్యక్తి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే అతనిలో మార్పు మొదలవుతుంది. హల్లెలూయా. అతనిలో పరివర్తన మొదలవుతుంది. మాటలో మార్పు, చూపులో మార్పు, ప్రవర్తనలో మార్పు, నడవడికలో మార్పు, క్రియలలో మార్పు, అలవాట్లలో మార్పు, నడిచే మార్గములో, చేసే స్నేహంలో మార్పు. ఇక త్రాగుడు, ఏమంటే సారా కొట్టు దగ్గరికి వెళ్తాడా?
ఒకవేళ అప్పుడు దాకా అక్రమ సంబంధం ఉంటే వాటిని వదిలిపెడతాడు, ఇక అంతే. ఇప్పుడు ఏం మారాడు? మనిషి మారాడు. ఇంతకుముందు మనిషి మృగంలాగా అయిపోయాడు. ఆడికి అక్క, చెల్లె, తమ్ముడా, అత్త, మాయ, బాబాయ్ ఇంకేమి తెలిసావదో. తన శరీర కోరికలు పశువులాగా తీర్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఒక్కసారి యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోకి వస్తాడో పరిశుద్ధత ప్రారంభమవుతుంది. ఏం ప్రారంభమవుతుంది? మన జీవితంలోకి రావాల్సిన చెట్టు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఎవరు? మనలను పరిశుద్ధపరచడానికి చివరి బొట్టు వరకు రక్తం కార్చినవాడు, మనలను పరిశుద్ధపరచడానికి ఏవండి తన ప్రశస్తమైన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించినవాడు. హల్లెలూయా. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఏవండి, ఈరోజు చాలామంది ఆయన దూరం పెడుతున్నారు. ఆయన దూరంగా ఉంచినంతకాలం నీ జీవితంలో సమస్యలే. యేసయ్య జీవితం నీ జీవితంలో దూరంగా ఉన్నంత కాలం నీ కుటుంబంలో చేదే, నీ కుటుంబంలో మాధుర్యం ఉండదు. ఒక్కసారి యేసయ్యను నీ హృదయంలోకి, ఒక్కసారి యేసయ్య నీ జీవితంలోకి, ఒక్కసారి యేసయ్య నీ కుటుంబంలోకి తీసుకొని వెళ్ళు, పరిపూర్ణమైన సంతోషం ప్రారంభమవుతుంది. అవునా కాదండి? అందుకని యేసయ్య అంటాడు మోషేతో, మోషే ఆ చెట్టు తీసుకొచ్చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఏం తీసుకొచ్చేయాలి? యేసు ప్రభుని చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రజలు గుంపులుగా వెళ్తుంటే ఒకసారి అనుకున్నాడు జక్కయ్య, ఆ యేసు పేబి ఎవరు? ఆడ కోటాలు పెడితే అక్కడికి జనం తెగలిపోతున్నారు. అసలు ఎందుకెవరు నేను చూడాలనుకున్నాడు. ఎవరు? అందరు చెప్పండి. ఎవరు? మోసగాడు, అబద్ధికుడు కదండి. నలుగురిని దోచుకున్నవాడు. దోచుకున్నాడండి. యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ దారిలో వెళుతున్న యేసయ్య అతని హృదయ వాంఛను గుర్తుపట్టి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాలన్నాడు. హల్లెలూయా. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. మీరు చూడండి, చదువుకోండి. జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసయ్య జక్కయ్యతో మాట్లాడలే, కూర్చున్నాడు. అదేమి చిత్రమో. జక్కయ్యని పిలవలా, జక్కయ్యతో మాట్లాడా, జక్కయ్యని హెచ్చరిక చేయలా, జక్కయ్యని గద్దించలా. కానీ జక్కయ్య ఏడవడం ప్రారంభిస్తున్నాడు. జక్కయ్య పశ్చాత్తాపడడం ప్రారంభిస్తున్నాడు. అయ్యా, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా దోచుకున్నానో తీసుకున్నానో వాళ్ళకి 4 గింతలు కలిపిస్తా. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేయినా, యేసయ్య చెప్పాడా దుర్మార్గుడు ఇప్పుడు దాకా వీళ్ళ దగ్గర దోచుకున్నావు, తలాక 4 గింతలు కల్పించు అన్నాడా? ఇది ఎవరికి కలిగింది? ఆయనకి, జక్కయ్యకే కలిగింది. ఈ మనస్సు ఎలా కలిగిందంటే మనస్సులు మార్చే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇంటికి వచ్చాడో లేదో ఒక పరివర్తన మొదలైంది, ఒక మార్పు ప్రారంభమైంది. నిజంగా యేసయ్య నీ జీవితంలోకి వస్తే ఈ మార్పు మొదలవుద్దండి. పాటలు పాడినంత మాత్రాన మార్పు రాదు, పరిచయం చేసినంత మాత్రాన మార్పు రాదు. నీ జీవితంలోకి యేసయ్య రావాలి. ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిజము పొందాలి. ఎందుకంటే బాప్తిజం ద్వారా మనం క్రీస్తు యేసుని ధరించుకుంటాం. నాకు కొంతమంది తెలుసు, చర్చికి ఎంత కావాలన్నా ఇస్తారు, మీటింగులకి ఏం కావాలన్నా ఇస్తారు, బాప్తిజం మాత్రం పాస్టర్ గారు మీరేమనుకోబాకండి అయ్యారు, భోజనాలు పెడుతున్నారట కదా, 2 టిక్కీలు బియ్యం వేస్తామా, 1116 చదివిస్తాం అయ్యగారు. వీళ్ళు చదివిస్తారు, అయ్యిస్తారు, ఇస్తారు, కావాలంటే లైట్లు కడతారు, అంతా చేస్తారు. బాప్తిజం మాత్రం కొంచెం టైం ఉండాలి అయ్యగారు. ఏంటిది? వీళ్ళ జీవితంలోకి యేసయ్య ఇంకా రాలా. యేసయ్య నీ జీవితంలోకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా
బాప్తిజమం పొంది తీరాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ జీవితంలోకి వస్తే ఏమవుద్దో తెలుసా? అప్పటిదాకా చేదుగా ఉన్న నీళ్లు మధురమైపోయాయి. ఏమైపోయాయి? అందరు చెప్పండి, ఏమైపోయాయి? ఆహా, యేసయ్య వస్తే మన జీవితమే మధురం. అందుకని వాక్యం ఏమంటుందో తెలుసా? పేతురుగా తన పత్రికలు రాస్తూ అంటాడు, చదవద్దు కానీ చెప్పేస్తాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. హల్లెలూయా. ప్రభు దయాళుడని ఏం చూడాలా? అందరు చెప్పండి. అది టేస్ట్ చేయాలా ఒకసారి ఆయన్ని. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎండం కాదు. ఒక్కసారి ఏం చేయాలా? రుచి చూస్తే ఇంకా యేసు ప్రభుని వదిలిపెట్టరు. ఆమేన్. ఏమంటే మనకు రుచి తగిలిన హోటల్ ఏదైనా ఉందనుకోండి, ఎంత దూరం అయినా వెళ్తామో వెళ్ళమంటే. ఎందుకని ఆ రుచి మనకి నచ్చింది. ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. అందుకని చూడండి, యేసు ప్రభు అంటే ఈ కులం ఆ కులం, ఆ మతం ఈ మతం లేదు, ఆ ఊరు ఈ ఊరు లేదు, అన్ని కులస్తులు యేసయ్య దగ్గరకు వస్తున్నారు. హల్లెలూయా. కారణం ఆయనలో ఉన్న మాధుర్యం అంతటిది. ఆమేన్. ఆయనలో ఉన్న మాధుర్యం ఎంత దీవెనకరమైందంటే జీవితాల్ని, కుటుంబాల్ని, మనుషుల్ని, గ్రామాల్ని, పట్టణాల్ని, దేశాలని మార్చేస్తుంది. యేసయ్య ప్రేమ మాధుర్యం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా కళ్ళు చెప్పండి. ఆయనలో ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఆయనలో ఎంత గొప్పది. ఒకసారి వీళ్ళని పిలవండి, చిన్న పల్లవి మధ్యలో పాడదాం. గట్టిగా కళ్ళు చెప్పండి. యేసయ్యలో ఉన్న మాధుర్యం, యేసయ్యలో ఉన్న ప్రేమ ఎంతటిదంటే ఒక్కసారి ఆయన కనుక మనం రుచి చూస్తే ఇంకెప్పుడు వదిలిపెట్టలేం, అంత ప్రేమ అండి. అందుకని ఈ మారా నీళ్లు మధురం అవ్వాలంటే చెట్టని యేసయ్య నీ జీవితంలోకి రావాలి. ఇది మొదటిది. నెక్స్ట్ రెండవది, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో నీళ్లు లేవన్నారు, గొడవ పెట్టుకున్నారు కదా. ప్రభువా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమంటే ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. ఎక్కడ కూడా ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో ఆ బండని కర్రతో కొట్టు. ఆ బండను ఏం చేయాలి? కొట్టు. ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి. దేన్ని కొట్టాలి? ఇందాక చెప్పాను, నీళ్లు మధురం అవ్వాలంటే ఏమేయాలి? చెట్టు వేయాలి. చెట్టు క్రీస్తు. ఆమేన్. ఇప్పుడు దేన్ని కొట్టాలి? ఈ బండ క్రీస్తే. బండను కొట్టడం అనగా బండని తాకడం. హల్లెలూయా. బండను స్పర్శించడం. ఏం చేయాలా? ఆ బండను తాకాలి, ఆ స్పర్శ మనం అనుభవించాలి. ఈరోజున ఒకసారి తలలు పైకెత్తున్నాను చూడండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు వాళ్ళు పత్రికలు రాస్తూ అంటాడు, దేనిని విన్నామో, దేనిని చూసామో, దేనిని మా కన్నులు చూసాయో, దేనిని మా చేతులు తాకెనో, దానిని మేము చెప్పకుండా ఉండలేము. చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి. అది ఒక్కసారి ఆయన చేతులు, నీ చేతులు ఆయన తాకే అనుకోండి. కొట్టడం అంటే కొట్టడం కాదు, తాకడం, స్పర్శించడం. నేను చాలామంది దైవజనుల చరిత్రలు విన్నాను, చాలామంది దైవజనుల సాక్ష్యాలు చదివాను. ఎందుకంటే నేను కూడా వాళ్ళలాగా వాడబడాలని ఆశతో పెద్ద పెద్ద దైవజనుల చరిత్రలు విన్నప్పుడు, చదివినప్పుడు నాకు తెలిసింది ఒకటేంటో తెలుసా? వాళ్ళు వాళ్ళ సాక్ష్యంలో చెప్పిన మాట, మా చేతులు ఆయన్ని తాకాయి. దర్శనంలో మేము ఆయన పాదాలు తాకాం. ఆ స్పర్శ మేము మర్చిపోలేకపోతున్నాం. అందుకే దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడని. మీరు కూడా ఆయన తాకి చూడండి. ఆ సంతోషం మీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. గట్టిగా కళ్ళు చెప్పండి. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్దాం. హల్లెలూయా. ఒకటి, నీళ్లు మధురంగా మారాలంటే చెట్టేయాలి. అనగా యేసయ్యను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయన నీ జీవితంలోకి రావాలి. రెండవది, నీళ్లు లేని స్థలంలో నీళ్లు కావాలి అని కోరుకుంటే బండనే క్రీస్తుని తాకాలి. నువ్వు నీ చేతులు ఆయన స్పర్శని అనుభవించాలి. హల్లెలూయా. మూడవది, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో నీళ్లు లేవు. కాదేశులో దిగినప్పుడు ఏమి లేవు? నీళ్లు లేవు.
నీళ్లు లేనప్పుడు యేసయ్య అంటాడు, మోషేతో ఏమంటాడు తెలుసా? మోషే, ఆ బండతో మాట్లాడు. ఏం చేయాలట? మాట్లాడాలి. మీరు చెప్పాలి. ఏం చేయాలి? బండతో ఒకటి చెట్టుని నీళ్ళలో వేయాలి, 2 బండని తాకాలి, 3 బండతో మాట్లాడాలి. ఈరోజు దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చేయవలసిన పని ఏమిటంటే ఆ బండని క్రీస్తుతో మాట్లాడాలి. ఈరోజున దేవునితో మాట్లాడే వాళ్ళు అరుదైపోయారు, మనుషులతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. 24 గంటలు ఫోన్లు, 24 గంటల సీరియళ్ళు. ఇప్పుడు టీవీలు తగ్గినాయి కదండి, ఫోన్లు చేతికి వచ్చినాయి కదా. యూట్యూబ్, ఒకటే యూట్యూబ్. పెద్దోళ్ళు యూట్యూబు, కుర్రోళ్ళేమో ఏంటది? ఏ గ్రామం అండి? అబ్బా, ఆ గ్రామే వచ్చింది తిప్పలో. హల్లెలూయా. ఇక లెగిస్తే చాలు, ఇక ఈ పనిలోనే ఉంటున్నారు. టైం అంతా ఎక్కడ? దీంట్లోనే. ఈ రాత్రి నీ జీవితంలో నీటి కొరత తీర్చబడాలి, నీ సమస్యలు తీర్చబడాలంటే బండతో మాట్లాడాలి. అందరూ చెప్పండి, ఎవరితో మాట్లాడాలి? ఈరోజున విశ్వాసులు ఏ అనుభవానికి రావాలి? 1, యేసయ్య నీలోకి రావాలి, 2 నీ చేతులు ఆయన్ని తాకాలి, 3 నువ్వు ఆయనతో మాట్లాడగలగాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడతామో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయనతో మాట్లాడతాం. అంటే నీ ప్రార్థన అనుభవం పెరగాలి. నీకు ప్రార్థనకి ప్రత్యేకమైన సమయం నువ్వు దేవునికి ఇవ్వగలగాలి. మనకు అన్నిటికీ టైం ఉంటుంది, దేనికి టైం ఉండదు? అయ్యగారు కొంచెం బిజీ అయిపోయిన అయ్యగారు, ఉద్యోగస్తులు బిజీ, వ్యాపారస్తులు బిజీ, కూలోళ్ళు బిజీ, ఇంకెవరు బిజీ అండి? నేను చెప్పనా? ఎల్కేజీ పిల్లోడు కూడా బిజీయే. అవునా అయ్యగారు? పొద్దున్నే స్కూల్కి వెళ్తాడా, ఆడు సాయంత్రం వస్తాడా, టిఫిన్ చేస్తాడా, వాళ్ళ అమ్మ ఏదో స్నాక్స్ పెట్టిద్దా, మళ్ళా ట్యూషను, బ్యాగ్ ఒకటి వేసుకోవడం, ఆడి ప్రతి ఒక్కళ్ళు బిజీయే. ఈ బిజీ లైఫ్ అలవాటు అయిపోయి ప్రార్థించే వాళ్ళు అరుదైపోయారు. అందుకని కుటుంబాల్లో నెమ్మది ఉండడంలా, కుటుంబాలలో సమాధానం ఉండడంలా. ఆయన కోపంతో వచ్చి ఒక మాట అంటాడు. ఏమేం చేస్తుంది చెప్పండి తల్లులు? మీరే, మీ ఎక్కడున్నా మీ సంఖ్య ఎక్కువ, మీ మెజారిటీయే. అందుకని రాజకీయ నాయకులు కూడా మీ ఓట్లు ఎక్కువ అడుగుతూ ఉంటారు. పథకాల్లో ప్రభుత్వం వాళ్ళు 10 పథకాలు పెడితే 9 పథకాలు ఆడవాళ్ళయ్యా వేసి అర్థమే చేయం. ఎందుకంటే మీ ఓట్ల ద్వారా నాయకులు అయిపోతారు. ఆ తల్లి చెప్పండి అమ్మా. ఒకసారి కళ వచ్చేసింది మిమ్మల్ని టచ్ చేసేసరికి, మొఖాలు ఎలిగిపోయినాయి. మనోళ్ళు దేంటో తగ్గరు. వాక్యం ఏమంటుంది? భార్యలారా మీ భర్తలకి. మనం ఎక్కడా లోబడం, ఎదురుకెదిరే. ఆ మధ్య ఒక ఆయన బాగా ఆకలితో వచ్చాడంట. అమ్మాయి ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టో అని అంటే అన్నం లేదు, అడావుడిగా వడ్డి పెట్టింది. ఆవురు మంట తింటున్నాడు, బాగా స్పీడ్గా తింటున్నాడు. కటక్కన పడింది. ఏంటిది? పంటి కింద రాయి. ఇక వచ్చింది అయ్యగారి కోపం. ఏమే 2 కళ్ళు ఉన్నాయి, సరిగ్గా చూసి ఉండొచ్చు కదా అన్నాడంట. ఏమోలండి చూసుకోలేదు, మీరు తొందర అంటున్నారు కదా, అర్జెంటుగా వండేసా అంటే ఎంత బాగుంటుందండి? సమస్య ఉంటుందా? ఉండదు కదా. ఏమే 2 కళ్ళు ఉన్నాయి, చూసి సరిగ్గా ఉండొచ్చు కదా అంటే ఏం క్షణం ఆలస్యం చేయలేదంట. ఏం 32 పళ్ళు నేను అవలవచ్చు కదా అందంట. అబ్బా, అసలు ఆన్సర్ రెడీగా ఉంటుంది మన వాళ్ళ దగ్గర. అర్థమవుతుందండి? కుటుంబాలు ఎక్కడ గొడవలో మాట బెరగడం. ఇప్పుడు లేవులేండి రోకల బండలు, ఇంతకుముందు ఉండే ఏజ్ రక్తమే చేయం. టెక్నాలజీ పెరిగి మిక్సీలకు వచ్చారు. ఇక లేకపోతే ఇంతకుముందు రోకల బండలు కూడా ఎత్తిన సందర్భాలు, ఎముకలు ఇరిగినా మీకు తెలుసు కదండి. కొంచెం మనం తగ్గితేమో ఈ తగ్గింపు ఎందుకు రాదంటే ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. ప్రార్థన ఉంటే ఆ ఇంట్లో ఓర్పు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఏముండాలి ఆ ఇంట్లో? మాట్లాడాలి. నీ ఇంట్లో ఏం కావాలి? ప్రార్థన అండం కంటే నువ్వు దేవునితో మాట్లాడాలి. ఒక విషయం చెప్పిన, దేవునితో మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? దేవునితో మన సన్నిహిత సంబంధం పెరిగింది, సాన్నిహిత్యం. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆఫీస్లో 2 కొలీగ్స్ ఉన్నారండి. ఫస్ట్ డే ఏమండి బాగున్నారా,
ఏ ఊరండి పరిచయం చేసుకున్నారు. 4 రోజుల తర్వాత బాగా అండిపోయింది. ఏంటి విజయకుమార్ ఎప్పుడు వచ్చావు, ఏంటి విజయకుమార్కి అంతమంది కనబట్లా అనేదాకా వచ్చింది. ఇంకొంచెం పరిచయం ఇంకా 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 పెరిగిపోతుంది. ఏమైంది, హేరా విజయ్ ఎక్కడి దాకా వచ్చింది అంటే రోజు మాట్లాడే కొలది ఏమవుద్ది, సహవాసం, ఆ సన్నిహిత్యం ఏమవుద్ది, పెరుగుతుంది. నువ్వు కూడా దేవునితో మాట్లాడితే దేవునితో నీకున్న సహవాసం పెరుగుతుంది. చేతులెత్తి స్వరం ఎత్తి చెప్పు. 3 విషయాలు చెప్పా. నీ నీటి సమస్యలు పోవాలంటే, వాటి ద్వారా కలిగే సమస్యలు తీరాలంటే, 1 యేసయ్య నీలోకి రావాలి. 2 నువ్వు యేసయ్యని నువ్వు తాకాలి. 3 యేసయ్యతో నీవు మాట్లాడాలి. 3 సందర్భాల్లో నీటి కొరతలు తీర్చబడ్డాయి. ఇశ్రాయేలీలకి అరణ్యంలో దేవుడు సముద్రమంత నీరు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఎంత నీరు ఇచ్చాడండి? అందరు చెప్పాలి, మాట్లాడాలి. ఎంత నీరు ఇచ్చాడు? సముద్రమంత నీరు. ఇప్పుడు గట్టిగా కళ్ళు చెప్పండి. ఎంతకి ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎంతకి ఈ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ నీళ్లు మనకి ఎక్కడ లభిస్తాయి? అందరు నన్ను చూడండి. సమస్యలకు కారణం ఏమని చెప్పా? నీళ్ళే. నీళ్లుంటే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? నీళ్ళు ఉన్న చోటుకు మనం వెళ్ళాలి. చదవండి, ఇప్పుడు చదవండి. ఎహెజ్కేలు గ్రంథం ఇందాక చదివాం మనం, ఇప్పుడు అక్కడికి వస్తున్నాం. 47వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం ఏ అధ్యాయం? 47వ అధ్యాయం. మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి, అదుగో గమనించండి. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఒకసారి నన్ను చూడండి. గమనించారా? చదివిన మాట విన్నారా? ఇప్పుడు ఇంతకీ నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇంతకీ నీళ్ళు ఎక్కడి నుంచి పారుతున్నాయి? తలల పైకెత్తి నన్ను చూడండి అమ్మా. తల్లి ఒకసారి నన్ను చూడని. నీళ్లు ఉంటే సమస్యలు పరిష్కరించబడతాయి. నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే, అదిగో మందిరపు గడప క్రింద నుండి పారుతున్నాయి. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి పారుతున్నాయి? మాట్లాడాలి. ఇదిగో ఇందాక చదివాం 8-9 వచనాలు. మళ్ళొకసారి చదవండి. 8-9 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8-9 వచనాలు మళ్ళొకసారి చదవండి. మైక్ ఆన్ చేసుకోండి. హల్లెలూయా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, అదిగా మాట గమనించండి, సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఈ నీళ్ళు వెళ్ళి సముద్రంలో పడితే సముద్రం నీళ్ళు ఏమవుతున్నాయి? మంచి నీళ్ళు అవుతున్నాయి. చదవాలి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకుతున్నాయి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక, మంచి నీళ్ళు అయిపోతున్నాయి గనుక చేపలు చేపలు విస్తరిస్తున్నాయి. నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చేపలే కాదండి, జంతువులు, పక్షులు, పురుగులు సమస్తము బ్రతుకుతున్నాయి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇవి మేలు చేసే నీళ్లు, ఇవి బ్రతికించే నీళ్లు, బలపరిచే నీళ్లు, అభివృద్ధి చేసే నీళ్లు. గట్టిగా కళ్ళు చెప్పండి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పారుతున్నాయి ఇప్పుడు చెప్పండి? మందిరపు గడప క్రింద నుంచి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ నీళ్ళ కోసం నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి బరిగెత్తబాకు. ఈ నీళ్లు దేవుని మందిరంలోనే దొరుకుతాయి. హల్లెలూయా.
ఎక్కడ దొరుకుతాయి? దేవుడు మనకిచ్చిన సంఘం ఉందే, మందిరం, అక్కడ పారుతాయి. నిజమే. సముద్రపు నీళ్లు ఏమంటే మనిషికి అంత టెక్నాలజీ పెరిగింది. సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా చేస్తున్నాడా? సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా చేస్తే అసలు మన సమస్యలు ఉంటాయా? టెక్నాలజీ అంతా పెరుగుతుంది కానీ ఈ టెక్నాలజీ రాలా. ఒక దుబాయ్లోనేమో ఎక్కడో సంథింగ్, అక్కడ కొంచెం ఇజ్రాయెల్లో ఏదో 2-3 స్థలాల్లో ఇంకెక్కడ రాలా, అందుబాటులోకి రాలా. కానీ ఈ నీళ్లు సముద్రపు నీళ్ళను కూడా మంచినీళ్ళుగా మారుస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తున్న ఈ నీళ్లు. అంటే ఇక్కడ చక్కగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ మందిరం ఉందే, నీ సంఘం ఉందే, నీ సహవాసం ఉందే, అక్కడ దొరికే నీళ్లు అసాధ్యములన్నీ సాధ్యం చేస్తాయి. కారణం ఏంటంటే అక్కడ ఏముంటుందంటే సంఘ ప్రార్థన ఉంటుంది. ఏ ప్రార్థన ఉంటుంది? దైవ సేవకుల ఆలోచన, దైవ సేవకుల హెచ్చరిక ఉంటుంది. ఈ మధ్య కొంతమంది మందిరాలకు వెళ్తున్నారు. ఒకసారి నన్ను చూడండి తల్లి, మందిరాలకు వెళ్తున్నారు. ఏ మందిరాలకి? నీళ్లు బారే మందిరాలకు వెళ్తలా, నీళ్లు జల్లే మందిరాలకు వెళ్తున్నారు. అర్థమవుతుందండి? నీళ్లు పారే మందిరానికి నేను ఇందాక చెప్పా, 2 నీళ్లు, రెండిటికి సాదృశ్యం. ఒకటి వాక్యానికి, రెండవది పరిశుద్ధాత్మని. అది నువ్వే మందిరానికి వెళ్ళినా ఏది చూడాలో తెలుసా? ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగుందా, ఇక్కడ ఏసీ ఉందా, ఏముంది? ఈ కాదు మనం చూసుకోవాల్సింది. నాకు పాట ఇస్తారా, నాకు పెత్తనం ఇస్తారా, నన్ను సంఘ పెద్దను చేస్తారా, ఈ కాదు నువ్వు మందిరంలో చూసుకోవాల్సింది. ఆ మందిరములో దేవుని వాక్యము సమృద్ధిగా ఉందా? ఇందాక నేను రాగానే అయ్యగారిని అడిగాను, థామస్ అయ్య గారిని అడిగాను, అయ్యా నాకు ఎన్ని గంటలకు ఇస్తారు మైక్, ఎప్పుడు దాకా చెప్పాలా ఏంటన్నా. అయ్యగారు వెంటనే అన్న ఫస్ట్ మాట ఏంటంటే, అయ్యా మా దగ్గర పాటలు తక్కువ, వాక్యం ఎక్కువ ఉంటుందండి అన్నారు అయ్యగారు. నాకు చాలా సంతోషం వేసింది. చాలా చోట్లకి వెళ్తే పాడిచ్చి 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 చివరిలో మైక్ ఇచ్చి, అయ్యగారు టైం అయిపోయింది, 40 మినిట్స్లో ముగిస్తారా? ఎన్ని నిమిషాల్లో? 2.5 గంటలు పాడిచ్చారు. ఎన్ని గంటలు? 2.5 గంటలు పాడిచ్చి ఎక్కడి నుంచో స్పెషల్ సాక్ష్యం చెప్పేవాళ్ళు పిలిపించి 45 నిమిషాలు సాక్ష్యం చెప్పించి మళ్ళీ వీళ్ళు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వర్షిప్ చేసి చివరిలో నాకు మైక్ ఇచ్చి, ఏమనుకోవాకండి అయ్య గారు, ఇంకోసారి ఎప్పుడన్నా పిలిచినప్పుడు నీ బతుకు మారాలంటే అక్కడ నీళ్ళు ఎక్కువ పారాలి. ఆమెన్. ఆ సంఘములో వాక్యము ప్రవహించాలి. ఈ మధ్య కొంతమంది ఎత్తుకుంటున్నారు ఫ్యాషన్. ఏంటది? ఏంటో తెలుసా? ఎక్కడ వాక్యం తక్కువసేపు చెప్తారో ఆ సంఘాలు ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. నీ బతుకు మారదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నీవు మారాలి, నీ కుటుంబం బ్రతకాలంటే నీళ్లు ఎక్కడ పారుతాయో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. చేతులెత్తి స్వరం ఎత్తి గడిగో కళ్ళు చెప్పండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ పారుతున్నాయి? మందిరపు గడప క్రింద నుండి పారుతుంటే, ఆ నీళ్లు ఎక్కడికి పారుతుంటే అక్కడ అన్ని సమస్తం బ్రతుకుతున్నాయి. చేపలు, జంతువులు, పురుగులు, మనుషులు అందరూ బ్రతుకుతున్నారు. అంతా విస్తరిస్తున్నాయి. మీరు 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకోండి. అన్నీ ఆశీర్వాదకరమైన మాటలే, అన్నీ దీవెనకరమైన మాటలే ఉన్నాయండి. గట్టిగో కళ్ళు చెప్పండి. అయితే విచిత్రం చెప్పనా? ఒకటి, ఇక్కడ 2-3 పాయింట్లు చెప్పి ముగిస్తా. ఒకటి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరపు గడప క్రింద నుండి సమృద్ధిగా పారుతున్నాయి కదా. అయితే ఇప్పుడు నీళ్లు దొరికినప్పుడు, అవునా అక్కడ దొరుకుతున్నాయా అని చూడకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే చదవండి 4-5 వాక్యాలు. ఒకసారి చదవండి 3వ వచనం నుంచి 3, 4, 5 స్పీడ్గా.
ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా ఆ, నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి ఆ, నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆ, ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయన. చేతులెత్తి అటు ఇటు ఊపుతూ స్వరమెత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. చేతులెత్తాలి, ఊపాలి, స్వరమెత్తి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తున్నా చూడండి. ఒకటి, నీళ్లు దొరికాయా, నీళ్లు కనబడ్డాయా. ఇప్పుడు చేయాల్సిన రెండో విషయం ఏంటో తెలుసా? మీరు గమనిస్తే 3వ వచనం 4వ వచనంలో 3 సార్లు వ్రాయబడిన మాట ఏంటో తెలిసి చెప్పనా? ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. ఈ పదం 3 సార్లు ఉంటుంది, చూసుకోండి. నన్ను నడిపింపగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా, తల్లి, బాబు, నీళ్లను చూడడం కాదు, ఆ నీళ్లలో నీవు నడిపింపబడాలి. నీళ్లలో నడవడం కాదయ్య గారు, నడిపింపబడాలి. ఏమవ్వాలి? విషయం మీకు అర్థమవుతుందా? ఈ మధ్య నడిపింపబడే వాళ్ళు తక్కువైపోయారు, నడిపించేవాళ్ళు ఎక్కువైపోయారు. అదేమంటే నాకు పాడడం వచ్చు, నాకు ప్రార్థన చేసుకోవడం వచ్చు, నాకు వాక్యం చదవడం వచ్చు, చెప్పడం. వీళ్ళు ఎడకపోతారో నాకు తెలియదు. ఈయన మాత్రం నడిపించబడ్డాడు కనుక సమృద్ధి కలిగిన అనుభవంలోకి వెళ్ళాడు. ఈ రోజున సంఘానికి రావాలి, నువ్వు నీళ్లు కలిగిన సంఘంలోకి రావాలి. వచ్చిన నీవు నడిపించే ఒక దేవుని దూత ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? ఆ మనుష్యుడు నన్ను చేయి పట్టుకొని నడిపించాడని మొదటి వచనంలో రాశాడా? ఎవరు ఆ వ్యక్తి అంటే దేవుని దూత. దేవుని దూత అనగా దేవుని సేవకుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరో అది నీళ్లున్న మందిరంలోకి వచ్చి నువ్వు నడవకూడదు, సేవకుడు నిన్ను నడిపిస్తాడు. ఈ సేవకుడు కూడా ఎలా నడిపిస్తాడు? అక్కడ మొత్తం 4000 కొలమూరలు ఉన్నాయి. ఎన్ని వేలు? 4000 ఒకేసారి నడిపించాడా, లేకపోతే 1000 నడిపించాడా? అది నిజమైన సంఘ కాపరి ఏం చేస్తాడంటే, నీవు నడిపించబడగలిగిన కొలదే, నీవు నడవగలిగిన కొలదే నడిపిస్తాడు. ఒకేసారి తీసుకెళ్తే మునిగిపోయి సత్తాడు. అందుకని నిన్ను క్రమక్రమంగా ఆత్మలో పెంచుతూ, ఆత్మలో నడిపిస్తూ, ప్రైజ్ ద లార్డ్, ముందు ఒక 1000 మూరలు నడిపించాడు, తర్వాత 1000 మూరలు నడిపించాడు, తర్వాత 1000 మూరలు నడిపించాడు. హల్లెలూయా. నిజమైన ఏమండి, ఇటువంటి భారం కలిగిన సేవకులు మనం చూసుకోవాలండి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నీళ్ళు ఎక్కడున్నాయో తెలిసిన తర్వాత నీవు నడిపింపుకి అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలి? అది ఒక సేవకుల నడిపింపు, ఒక సేవకుని ఆలోచన, సేవకుడు ఏర్పరిచిన క్రమం. అంతే తప్ప మనం అయ్యగారిని నడిపించకూడదు. కొంతమంది ఉంటారు, వీళ్ళే పాస్టర్ గారిని నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అరణ్యంలో నేను మీకు అర్థం అవ్వడానికి 2 విషయాలు చెప్తా, చూడండి ఒకసారి. అరణ్యంలో మోషే ఇశ్రాయేలీలు నడిపించాడు 40 సంవత్సరాలు. అన్నీ అద్భుతాలే. ప్రైజ్ ద లార్డ్. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు జస్ట్ 1 డే అహరోను ఇశ్రాయేలీల్ని నడిపించలా. ఇశ్రాయేలీలే అహరోన్ని 1 డే లీడ్ చేశారు. చాలా డిఫరెన్స్ గమనించండి. 3000 మంది చచ్చారు. ఎన్ని వేల మంది? విషయం అర్థమవుతుందా? మోషే ఇశ్రాయేలీలందరూ నడిపించినప్పుడు అన్ని అద్భుతాలు. ఇశ్రాయేలీలందరూ కలిసి ఒక్క అహరోన్ని ఒక్కరోజు నడిపిస్తే 3000 మంది చచ్చారు. ఇప్పుడు చెప్పండి, సంఘం సేవకుడిని నడిపించాలా, సేవకుడే సంఘాన్ని నడిపించాలా? అది గట్టిగా కళ్ళు చెప్పండి. ఈ క్రమంలోకి, అనుభవంలోకి వస్తే
నీవు ఏదలేనంత నదిలోకి నువ్వు నడిపించబడతావు, సమృద్ధి అయిన అభిషేకంలోకి నడిపించబడతావు. ఇంతకు మనం ఎంత అభిషేకం పొందాలి? కొంతమంది వాక్యానికి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మీ సేవకుడు ఆయన 2 ఆత్మతో నింపున ఆయన. ఎన్నంతలో? ఇంకొంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ మధ్య 7 ఆత్మతో. ఇక అంతకు మించి ఇవ్వడా దేవుడు? ఎంత ఆత్మ కావాలి మనకి చెప్పండి? అయ్యగారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఈ అయ్యగారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కొలత లేనంత ఆత్మను పొందుకోవాలి. ఆమెను చెప్పండి. ఎంత ఆత్మ చేత నింపబడాలి? చదవండి, ఆ పదాన్ని చదవండి. యోహాను సువార్త 3:35 వాక్యం. యోహాను సువార్త 3:35 వచనంలో ఏలయనగా 2వ భాగంలో మధ్యలో నుంచి ఉంటుంది, దేవుడు తాను పంపిన వానికి. తీశారా తల్లి? యోహాను సువార్త 3:34-35 కలిసి ఉన్నాయి. దాంట్లో మధ్యలో స్టార్ట్ చేస్తే ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి. మీరు మైకులు తిప్పుకోవడమే సరిపోతుంది తల్లులారా. గట్టిగా కళ్ళు చెప్పండి. ఏలయనగా అయిపోయింది, నేను చదివా. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక. చాలు. ఎంత ఎత్తాడు? కొలతలేని ఆత్మకు 3 బైబిళ్ళు తిప్పారు వాళ్ళు ముగ్గురు. సరిపోలా, ఎందుకంటే 2 7 దాటిపోయింది కదా. గట్టిగా కళ్ళు చెప్పండి. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా చేయబాకండి. ప్రభువా నాకు 2 కావాలి నాయన, 7. ఇది ఫ్యాషను. కొంతమంది ఉంటారు మహానుభావులు, ప్రభువా నీ సేవకుని సిలువు సాటునా. పాటర్ గారు మీకు ఏమైనా కనబడితే ఇబ్బందా? నోటికి నోరుగా ఉండయ్యా, నోటికి బోరగా. ఇవన్నీ కాంట్రాక్ట్ ప్రార్థనలో ఎవరో చేసి వినడం, మనం చేయడం, అంతే కదండి. మీ సేవకుడిని మా కొరకు బలపరచండి అయ్యా. హల్లెలూయా. మాట్లాడుతూ మీ సేవకుని మరుగు చెయ్యిన ఆయన. ఏం చూడలేవా పాస్టర్ గారి ముఖాన్ని? నేను సరదాగా అంటున్నాలేండి. అట్లా వాళ్ళు చేసి వీళ్ళు చేసి ఇన్ని చేయబాకండి. ఇంకొంతమంది అంటే నాకు నచ్చని కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ప్రభువా 30 దీవించిన ఆయన, 60. ఏం ఒకేసారి 100 దేవుడు దీవించడా? నువ్వు అడగాలే కానీ 1000 రెట్లు కూడా ఆశీర్వదిస్తాడు. ఇంటికెళ్ళి నా చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వారిని 1000 రెట్లుగా దీవించాడట. మరి ఇంకా 30 దగ్గర అయిపోతావు ఎందుకు? 30 ప్రభువా, 60 నాయన. ఎందుకంటే వాళ్ళు ఎవరో చేయడం విన్నావు. కొంచెం అవి మానేసి దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన దీవెనలు కోరుకోండి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు మరలా పాయింట్లోకి వద్దాం. ఒకటి, నీళ్లు దేవుని మందిరంలో దొరుకుతాయి. దొరికిన నీళ్లు, కనబడిన నీళ్లలో నుంచి నీవు సేవకుని ద్వారా నడిపించబడాలి. ఆమెన్ చెప్పండి. ఏం చేయాలి? నీవు నడిపించబడాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఏ నీళ్ల గుండా అయితే నడిపించబడతారో ఆ నీళ్ళే నీకు దీవెనకరంగా మార్చబడతాయి. ఆ వాక్యమే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని వాక్యం వినడం కాదు, ఆ వాక్యములో నువ్వు నడవాలి, ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అసలైన పాయింట్ దగ్గరికి వస్తున్నా. అందరు నన్ను చూడండి. ఈ నీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ అన్నీ బతుకుతున్నాయి. ఇందాక చదివామా? సముద్రం కూడా మంచిదైపోతుంది అన్నామా? చదవండి, ఒక మాట చదివిస్తాం మీకు అక్కడే. 11వ వాక్యం. బురద. అమ్మ మళ్ళొకసారి మైక్లో స్టార్ట్ చేయనా. అయితే ఆ సముద్రపు బురద, ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పుగలవయుండి బాగుకాకయుండును. ఏమవట్లా? అందరూ చెప్పండి. అంతా అసలు అక్కడ కింద పైన మొత్తం బాగైపోతున్నాయి, బతుకుతున్నాయి, విస్తరిస్తున్నాయి అని చదివాం. ఈ అందరూ నన్ను చూడండి. ఈ అధ్యాయం మొత్తంలో ఈ ఒక్క మాటేనండి రివర్స్లో ఉంది. బాగా అవ్వట్లేదంట. అందరూ బాగుపడిపోతున్నారు, కొంతమంది బాగుపడరు. అదే విచిత్రం, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ వర్ధిల్లుతున్నారు, కొంతమంది మాత్రం వర్ధిల్లరు. ఎందుకని?
అక్కడే ఉంది ఆన్సర్. అన్నీ బాగవుతున్నాయి, 2 స్థలాలే బాగవట్లా. ఒకటి బురద స్థలం, అందరు చెప్పండి, మాట్లాడాలి. రెండవది ఊబి స్థలం. ఈ రెండే బాగుపట్ల. మిగతా అందరూ బాగుపడుతున్నారు, అన్నీ బాగుపడిపోతున్నాయి. ఈ 2 బాగుపట్ల. ఒకటి బురద స్థలం, 2 బురద అంటే ఏంటి చెప్పనా? ఒకసారి నన్ను చూడండి, చెప్తా. ఈ 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, వీళ్ళిద్దరే బాగుపట్ల. ఒకటి బురద స్థలం బాగుపట్ల, 2 బురద అంటే ఏంటో తెలుసా? నీళ్ళు మట్టి మిక్సింగ్. ఏంటది? నీళ్ళు మట్టి మిక్సింగ్. నీళ్ళు వాక్యం, మట్టి లోకం. ఈ రెండిటి మిక్సింగ్ ఉంటే నువ్వు దేవుని వాక్యంలోనైనా ఉండాలా, లేదా లోకంలోనే ఉండాలా. ఈ రెండింటిని కలిపేసి, అర్థమవుతుందండి? ఇటు వాక్యము కావాలి, అటు ఆచారాలు కావాలి. ఇటు వాక్యము కావాలి, అటు సిద్ధాంతాలు కావాలి. ఇటు వాక్యం కావాలి, అటు ముహూర్తాలు కావాలి. అందుకే బాగుపట్ల దేవుని పిల్లలు. నువ్వు రెండింటిని కలిపేస్తున్నావు. వాక్యాన్ని మట్టితో కలపొద్దు, బురద అయిపోద్ది. బురద బాగుపట్ల, అందరూ బాగుపడుతున్నారు. నీలో మిశ్రమమైన అనుభవం ఉండకూడదు. నువ్వు లోకములోని మూర్ఖులైన ఈ తరమునకు వేరే రక్షణ పొందాలి. హల్లెలూయా. నువ్వు ఎట్టి పరిస్థితులలో లోకంతో చేతులు కలపకూడదు, ప్రత్యేకమైన జీవితం చేయాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఏ స్థలం? అందరూ పలకండి ఆ పదాన్ని. రెండవది ఏ స్థలం? ఊబి. ఊబి 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 అంటే ఎట్లా ఉంటుంది? పైకి ఎండినట్టే ఉంటుంది, పైకి ఆరినట్టే ఉంటుంది. అడుగు పెడితే కానీ కొంతమంది ఉంటారు పైకి ఎంత పరిశుద్ధంగా ఉంటారో, యేసు రక్తమే జయం, లోపలే ఉండాల్సినంత అబ్బో పైకి ప్రైస్లాడొక్క బాగున్నారు, అసలు లాస్ట్ సండే మీరు కనబడకపోతే ఎలానో ఉంది. లోపల మనసేమో సైతానా, నువ్వు రాకపోతేనే నాకు 2 పాటలు దొరుకుతున్నాయి. పైకి మాత్రం ప్రేమ, లోపల ఇంత ద్వేషం. దీన్నే ఊబి అంటారు. పైకి ఒకలాగా లోపలలాగా నటించొద్దు, వేషధారణ ఇది. వీళ్ళే మారడంలో యేసయ్య అందుకే అన్నాడు, వేశ్యలకైనా పరలోకం లభిస్తుందేమో కానీ వేషధారులకు లభించదు. నువ్వు మందిరానికి వచ్చేది నువ్వు మారడానికి, నటించడానికి కాదు. పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా నటించడానికి కాదు. దీన్ని అంటారు యథార్థత. హిజ్కియా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. నువ్వు చస్తావని యెషయా ప్రవక్త చెప్పేశాడు. వెంటనే హిజ్కియా చేసింది ఒక ప్రార్థన, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, సమస్తము నీకు అనుకూలంగా నేనెట్లు జరిగించితున్న కృపతో. ఫస్ట్ అతని నోట వచ్చిన మాట ఏంటది? యథార్థ హృదయుడునయ్యో అన్నాడు. హల్లెలూయా. యథార్థత చూసేసరికి దేవుడు బతికిచ్చేసాడండి. ప్రైజ్ ది లార్డ్. విషయం అర్థమవుతుందా? నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి నీలో అబద్ధం పోకుండా, నీలో మోసం పోకుండా, నీలో నటన పోకుండా, నీలో వేషధారణ పోకుండా ఉంటే ఇంకేం బాగుపడతావు? నీలో మార్పేది. జలచరాలు బాగుపడుతున్నాయి, సముద్రం బాగుపడుతుంది, సమస్తం బ్రతుకుతున్నాయి, అందరూ బాగైపోతున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ. నువ్వెందుకు బాగుపడలేదంటే ఎక్కడో ఊబి ఉంది, ఎక్కడో నటన, ఎక్కడో వేషధారణ ఉంది, ఎక్కడో బురద ఉంది, ఎక్కడో లోకాచారాలు కలిసిపోయాయి నీలో. వాటి తీసి పక్కన పడాయి. చచ్చిన బతికిన యేసయ్య నాకు కావాలని చెప్పు. ఆమెన్. ఇటు లోకంలో ఉంటావు, అటు దేవుల్లో ఉంటావు. ఇటు పరిశుద్ధంగా ఉంటావు, అటు ఏమండి పాపులతో సహవాసం చేస్తూ ఉంటావు. ఎప్పుడు దేవుని దీవెన పొందుతావు? దేవుడు నీకు మందిరాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, దేవదూత లాంటి సేవకుని ఇచ్చాడు, నీకు ఒక మంచి నడిపింపునిచ్చాడు, నిన్ను బాగు చేయడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను విస్తరింపచేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. గట్టిగా కళ్ళు చెప్పండి, చదవండి 12వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 47:12. నదీ తీరమున ఇరుప్రక్కల
ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. నెలకి కాయలు కాస్తది. వాటి పండ్లు ఆహారమునకును, వాటి పళ్ళేమో ఆహారానికి, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. వాటి ఆకులు దేనికి వినియోగిస్తారు చెప్పండి తల్లి? ఒక్క మాట చదువుతావు. ఇంకొకటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చాలండి, ఒకసారి తలలు పైకెత్తినాను చూడండి. ఒకసారి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం, అమ్మ తల్లి ఒకసారి నన్ను చదవద్దు, వినండి. 47వ అధ్యాయం 12వ వాక్యంలో చదివాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చదివాం. రెండు ఎలా ఉన్నాయి? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయా లేవా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మందిరం కింద నుంచి పారుతున్న నీరు నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఆమేన్ చెప్పండి. అక్కడ చెట్టు నెల నెలకు కాస్తుంది, ఇక్కడ చెట్టు, అక్కడ ఆకులు ఔషధానికి ఉపయోగపడుతున్నాయి, ఇక్కడ. అవునా కాదా? మాట్లాడరేంటండి? నిజంగా నువ్వు మందిరంలో నడిపించబడవలసిన విధానంలో నడిపించబడితే, ఒక సేవకు నడిపింపులో నడిపించబడితే, ఈ సేవకుని నడిపింపు నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. అందుకనే పౌలు గారు కొలస్సీ సంఘంతో ఏమంటాడు తెలుసా? ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువ బెట్టవలెనని మేము క్రీస్తుని ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఏమండి, సేవకుడు ప్రయాసపడి వాక్యాన్ని బోధించేది తన టాలెంట్ చూపించుకోవడానికి కాదు, తన జ్ఞానాన్ని బోధించడానికి కాదు. నిన్ను దేవుని పోలికగా మార్చి, నిన్ను క్రీస్తు రూపంలోనికి మార్చి, ఏమండి, నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలని, క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలని. అందుకనే ఈ సభలో 2వ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం కొరకు పరుగులెత్తు, మందిరానికి పరుగులెత్తు. ఆదివారం వేరే వేరే పనులు పెట్టుకోకుండా, వేరే వేరే సాకులు చూపకుండా మందిరం కింద నుండి నీళ్లు పారుతున్నాయి. మందిరం లోపల అంతర్భాగంలో నుంచి వాక్యము ప్రవహిస్తుంది, అభిషేకం ప్రవహిస్తుంది, దేవుని సన్నిధి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అక్కడ దేవుని దూతలాంటి సేవకుడు నడిపిస్తున్నాడు. ఆ నడిపింపులో నీవు ఉంటే అంత ఆశీర్వాదమే. ఎంత నడిపించబడుతున్న బురదను వదిలిపెట్టడం లేదా? ఎంత నడిపించబడుతున్న ఊపిని వదిలిపెట్టడం లేదా? ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందు. ఈ రాత్రి నీలో ఒక పశ్చాత్తాపం కలగాలి. ఈ రాత్రి నీలో ఒక పరివర్తన కలగాలి. అయ్యా, నేను వాక్యాన్ని వింటానయ్యా, నేను వాక్యంలో నడుస్తానయ్యా, నేను వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, నేను ఆత్మను పొందుతానయ్యా, కొలతలేని ఆత్మచేత నేను నింపబడతానయ్యా, మందిరానికి వస్తానయ్యా, సేవకుని నడిపింపులో నేను ఉంటాను ప్రభువా అని నువ్వు దేవునితో చెప్పగలిగితే, ఏమంటే నిశ్చయంగా ఇక్కడ నీకు ఆశీర్వాదం, అక్కడ క్రీస్తు రాకడలో ఎత్తబడతావు. ఇంకెంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? ఈ నీళ్లు లేకే కదా సనుగులు, నీళ్లు లేకే కదా విరోధాలు, నీళ్లు లేకే కదా వాదనలు, గొడవలు, సమస్యలు. ఏమండి, దేవుడు సమృద్ధి అయిన సంఘాన్ని ఇచ్చాడు, సేవకుడిని ఇచ్చాడు, మంచి ప్రార్థనా పరులను దేవుడు మీకు ఇచ్చాడు. సంఘాన్ని విడవక, సహవాసాన్ని విడవక, సేవకుల నడిపింపుని విడవక మీరు ఈ నీళ్ల గుండా, ఈ అభిషేకం గుండా, ఈ ఉపదేశం గుండా మీరు నడవగలిగితే నిశ్చయంగా ఇక్కడ మీ అవసరాలు తీర్చబడతాయి, అక్కడ పరలోకంలో క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టబడతారు. దేవుడు మిమ్ములను ఆ విధంగా సిద్ధపరచును గాక. మీరందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీతో నాతో చాలా తేటగా మాట్లాడుతూ వచ్చాడు. లేచి నిలిచిన వారు కన్నులు మూయండి, కన్నులు మూసిన వాళ్ళు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ఒక్క మాట చెప్పండి. యేసయ్యా, ఈ వాక్యం లేకే మా జీవితాలు కలవరాలయ్యా, ఈ వాక్యం లేకే మా పరిస్థితులు
నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఉన్నాయ్యా, వెలివేతల మధ్యలో ఉన్నాయ్యా. ప్రభుతో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. నీ సమస్యలు పెరుగుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నావు? వాక్యం లేదు, అభిషేకం లేదు. వాక్యానికి దూరం అయ్యావు, అభిషేకానికి దూరం అయ్యావు. అందుకే ప్రభుతో చెప్పు, ప్రభువా నాకు నీ సన్నిధి కావాలయ్యా. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు పారుతున్నాయని విన్నానయ్యా. అయ్యా, మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. సేవకుని నడిపింపు నేను విడిచిపెట్టనయ్యా. సేవకుని నడిపింపు నాకు కావాలయ్యా. కోరుకున్న వాళ్ళు ప్రభుతో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచింపచేసుకోండి. మందిరములోనికి వచ్చి మందిరపు గుమ్మములోని ఆ నీళ్ళను నీవు తాకుతూ ఉన్నావా? నడుస్తూ ఉన్నావా? నడిపించబడుతూ ఉన్నావా? నీ ఎంతటికి నీవు నడిస్తే పడిపోతావు, జారిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. సేవకుని ద్వారా నడిపిస్తే ఆనందం ఉంది నీ దగ్గర. సేవకునితో నడిపిస్తే సంతోషముతో తీసుకుని వెళతాడు. లేదా నేను ఒంటరిగా నడుస్తా, నాకు తెలుసు, సమస్తమును కూడా నాకు తెలుసు అని ఒకవేళ నువ్వు అనుకుంటే పడిపోతావు. ప్రియులారా, పడిపోతావన్న సంగతి నీవు తెలుసుకో. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు మోకాళ్ళలోతు కాదు, మోకాళ్ళలోతుకి తీసుకుని వెళుతున్నాడు. చూస్తూ ఉన్నాడు. నడుస్తాడా? ఒంటరిగా నడుస్తాడా? నన్ను రమ్మంటాడా? నాకు కన్నును కావాలనుకుంటున్నాడా అని ఆలోచన చేస్తూ ఉంటే, అయ్యా నీవు లేని జీవితం వ్యర్థమయ్యా, నీవు నాకు కావాలి ప్రభువా, నా చెయ్యి నువ్వు పట్టుకో ప్రభువా, నాతో నీ ఉండు ప్రభువా అని దేవుడు ప్రియులారా అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడు చెయ్యి పట్టుకోగానే అది మొలలోతుకి వెళ్ళిపోయాడయ్యా. అది మొలలోతుల నుంచి వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే నడవనయ్యా, నీవు నాకు కావాలి. నీవు లేనిదే, నీ ఆత్మ లేనిదే, నీ ఆత్మ నడిపింపు లేనిదే, నీ కృప లేనిదే నేను ఒంటరినే, నేను పడిపోతాను ప్రభువా. అందుకే నీవు నాకు కావాలి. నేను ఒంటరిగా నడిచినా, నేను మోకాళ్ళ లోతుకెళ్ళినా, నేను నడి లోతుకెళ్ళినా, నేను భుజాల లోతుకెళ్ళినా నీవు నాకు కావాలి ప్రభువా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మోకాళ్ళ లోతుకు వెళ్ళిపోయావు, నడుము లోతుకు వచ్చేసావుగా, నేనున్నాను. ఇక భుజముల లోతుకు వచ్చావుగా, ఇక పెదవుల లోతుకు వచ్చేసావు కదా, ఇక ఈదో జీస్కర్మాట రసాందోరలా నువ్వు ఈదో, నీతో నేను ఉన్నాను, ఈదో అంటున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున సముద్రం అంటే లోకమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున సముద్రంలో అనేక మంది దేవుని బిడ్డలారా ఎంతో మంది పడిపోతూ ఉన్నారు. యేసయ్య లేకుండా ప్రియులారా, యేసయ్యే ఆ సముద్రంలోనికి తీసుకెళ్తుంటే యేసయ్య ప్రభావము, యేసయ్య మాటలు, యేసయ్య కృప, యేసయ్య దేవుని బిడ్డలారా అనేకమైన అద్భుతములు ఆ సముద్రంలోకి వెళుతుంటే ఆ నీళ్లు మంచి నీళ్లుగా మారిపోతున్నాయి. దొంగ మంచిగా మారిపోతున్నాడు, దోపిడీదారిగా మంచిగా మారిపోతున్నాడు, వ్యభిచారి మంచిగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా అనేక విధములుగా ఈ రోజున మార్పు చెందుతూ ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం ఇచ్చిన దైవ సేవకుడు దైవావేశంతో దేవుని బిడ్డలారా అనుకూలమైన ఇది పరిస్థితి కాకపోయినా పురుగులతో ప్రియులారా ఉన్న దేవుడు, దేవాది దేవుడి ప్రియులారా దైవావేశముతో మాటలు ఈ రోజున చెప్పినప్పుడు నీ హృదయం మారిందా? నీ తలంపు మారిందా? నీ జీవితం మారిందా? అయ్యా ఇక నుంచి నేను బురదలోకి వెళ్ళను ప్రభువా, బురదలోకి వెళ్ళను, దొంగ బురదలోనికి నేను వెళ్ళనయ్యా, దొంగ బురదలోనికి నేను వెళ్ళను. జీవుని బిడ్డలారా ఈరోజు చాలామంది అయ్యగారు చెప్పారు, నేను వేసనైనను క్షమిస్తాను కానీ వేషధారణ కలిగిన వారిని నేను క్షమించనంటున్నాడు. కొన్ని దినములు దేవుడు, కొన్ని దినములు లోకము, కొన్ని దినములు విగ్రహారాధన, కొన్ని దినముల లోకము ప్రియులారా తిరుగుతూ ఉన్నావేమో. అందుకే నీ జీవితంలో నెమ్మది లేదు, అందుకే నీ జీవితంలో ఆనందం లేదు, అందుకే నీ జీవితంలో ఎదుగుదల లేదు, అందుకే నీ జీవితంలో ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదము కావాలంటే లోకమును విడిచిపెట్టు, ఆశీర్వాదము కావాలంటే ప్రభు పాదముల దగ్గరికి రా, ప్రార్థన చెయ్యి.
ఆ ప్రార్థన దేవుడు వినాలి, ప్రార్థన వినాలి దేవుడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలి. లోకములో ఉండి ప్రభువా అంటే దేవుడు ఆలకించడు, పాపములో ఉండి ప్రభువా అంటే దేవుడు ఆలకించడు. నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. గనుక పరిశుద్ధత కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీ నోరు పరిశుద్ధత ఉన్నదా? నీ దేహము పరిశుద్ధముగా ఉన్నదా? నీ హృదయం పరిశుద్ధముగా ఉన్నదా? లేకుంటే ఈ రోజున తీర్మానానికి రా, ఈ రోజున ఒక తీర్మానానికి రా ప్రభు దగ్గరికి. అయ్యా, నా దేహము పరిశుద్ధత లేదయ్యా, నా మనసు పరిశుద్ధత లేదయ్యా, నా హృదయము పరిశుద్ధత లేదు ప్రభువా, నా హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో జీవిస్తూ ఉన్నాను, పైకి నేను నటిస్తూ ఉన్నాను, నటన జీవిస్తున్నాను ప్రభువా. ఈ రోజున ఒక తీర్మానానికి వస్తున్నాను ప్రభువా, నీ మందిర గుమ్మముల కింద పరిశుద్ధాత్మ దేవుని నీరు ప్రవహిస్తుందని ఈరోజు గ్రహించాను ప్రభువా. ఈ రోజునే నేను గ్రహించాను ప్రభువా. ఇక నేను విడిచిపెట్టాను ప్రభువా, ఇక నేను విడిచిపెట్టాను, ఇక నేను విడిచిపెట్టాను అని ఈ రోజున తీర్మానానికి వస్తే దేవుని బిడ్డ, నీ జీవితము అంటున్నాడు కదా. యేసు ప్రభు వారు ఒక రోజున నేను మోకాళ్ళ మీద ఉండి యేసయ్య ప్రార్థన చేస్తుంటే యేసయ్య నాతో అన్నాడు, అయ్యా పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, రిఖలో సందర్శలో అని దేవుడు నాతో చెబుతూ నీ ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఆత్మ కావాలని 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు కొల తెలియని ఆత్మనిస్తున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను కొలత లేని ఆత్మనిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని ఆత్మ కావాలి నీకు. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే పడిపోతావు, పరిశుద్ధాత్మ లేకపోతే మునిగిపోతావు. నీ జీవితంలో నెమ్మది ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు, నీ జీవితంలో ప్రియులరా సంతోషం అనేది ఉండదు. సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేదని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేదని, ఎందరికో మృక్యాను ఏమేమో చేశాను, ఎందరికో మృక్యాను ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నేను చేరినా, చింతలని తీరేనయ్యా నేను చేరినా. హల్లెలూయా! నా దేవుడు ఎంతో మంచి దేవుడండి. మనమైతే పై రూపాన్ని చూస్తున్నాం, నా దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఈ రోజున చూస్తున్నాడు, నీ ఏడుపుని ఈ రోజున చూస్తున్నాడు, నీ దుఃఖమును ఈ రోజున దేవుడు చూస్తున్నాడు, నీ కలిగిన శ్రమలన్నీ కూడా ఈ రోజున చూస్తున్నాడు. దా దేవుని దగ్గరికి రా, లోకముని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధత కలిగి, ప్రభువా నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, ఇక లోకము నాకు వద్దు ప్రభువనైనా, ఈ కన్నులు నీవి ప్రభువనైనా, నిన్నే చూడాలని ఒక ఆశతో నేను ఆశ కలిగి ఉన్నాను అని ఎప్పుడైతే దేవుని బిడ్డ నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అద్భుతములు దేవుడు నీతో చేస్తాడు, ఆశ్చర్యకార్యములు దేవుడు చేస్తాడు.